జై గణేష్, వెల్కమ్ బ్యాక్ టు సింధీ క్రియేటివ్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం వారాహి కలర్స్ ఎక్కడ కాదు, మనం మెట్పల్లికి పోయే తోవాలో ఉంటుంది చూసినాం. ఇంకా ఇక్కడనే వారాహి కలర్స్ ఉంటుంది. వారాహి కలర్స్ లో ఈసారి అయితే గణపతులు అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే కొత్త కలర్స్ ఇది. ఇందులో అయితే మంచి మంచి గణపతులు ఉన్నాయి గైస్. ఒక్కసారి మనం లోపలికి ఏమేమి గణపతులు అయితే రెడీ అయినా చూసేద్దాం. మీరు చూసేయండి, వాళ్ళైతే ప్రజెంట్ అయితే షెడ్ వర్క్ అయితే తయారు చేస్తారు. ఇంకా షెడ్ లెంత్ అయితే పెంచుతారు, అంటే ఇంకా చాలా బొమ్మలు అయితే వస్తారు. మంచి మంచి ఐడియల్స్ తోటి అయితే వీళ్ళు కూడా ఈసారి అయితే 2025లోకి అయితే వచ్చేసారు. సో గైస్, ప్రజెంట్ అయితే ఒక 8 మోడల్ అయితే ఉన్నాయి గణపతి. ఫటాఫట్గా అయితే చూపిస్తాం. మీరు ఒక లైక్ అయితే వేసుకోండి, అట్లనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో అయిపోండి, SMD బ్లాగ్స్ అని. చూడయో వీళ్ళైతే షెడ్ వర్క్ అయితే వేస్తారు. సో వీళ్ళని డిస్టర్బ్ చేసుడు అయితే వద్దు. మనము అక్కడ మన ఎంట్రెన్స్లోనే 4 బొమ్మలు ఉన్నాయి. ఆ 4 బొమ్మలు ఏంటిదో మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం రండి. ఫటాఫట్ చూపిస్తాం. మస్తున్నాయి బొమ్మలు. అండ్ మళ్ళీ ఇక్కడ డీటెయిలింగ్ అనే ఫినిషింగ్ అనేది అయితే కతార్ రాకున్నది. ఇప్పుడు వైట్ అంటే బేసిక్ మోడల్ ఉన్నది బొమ్మలన్నీ. ఇంకొక 5 డేస్లో మనకి పెయింట్ వర్క్ కూడా అయిపోతుంది, అంటే రెడీ టు పెయింటింగ్ ఉన్నాయి. ఇంకో ఈ బొమ్మ వచ్చేసి మనకి చూస్తే గుర్తుపట్టేస్తారా, చింతామణి గణపతి. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు చేంజ్ చేసారు. ఈ గణపతి అయితే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఖతర్నాక్ ఉన్నది. సర్కిల్గా మొత్తం సూర్య చక్ర టైప్ అయితే ఇచ్చేసాడు. అక్కడ పైననేమో మనకి శివుడు వచ్చేసాడు, బంబంబలి శివనాథ్. ఈ గణపతి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చేసి ఒక 12 ఫీట్స్ దాకా వెళ్ళిపోతుంది. ఇంకో ఈ గణపతి వచ్చేసి లంబోదరుడు. ఈ లంబోదరుడు అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాడు. డీటెయిలింగ్ వర్క్ అని అదంతా ఖతర్నాక్ ఉన్నది. ఒకసారి ఈ జ్యువెలరీ వర్క్ యూజ్ చేయండి, ఎంత ఖతర్నాక్ ఇచ్చేసిండు. జ్యువెలరీ వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఇచ్చేసిండు. అక్కడనే పైన మనకి శివయ్య అయితే ఉన్నాడు. శివయ్య మనకి పైన దర్శనం అయితే ఇచ్చేస్తుంది గణపతి పైన. ఈ గణపతి ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లడ్డుకు ఉన్నది, లంబోదరుడు టైప్ అయితే. ఇక్కడైతే మనకి నందీశ్వరుడు పైన గణపతి అయితే ఉన్నది. ఈ మోడల్ అయితే మనకి కొరకలలో అయితే ఎక్కడ లేదు. మనకి గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ ఉంటుంది. మళ్ళీ గణపతి కిరీటం పైన అయితే మనకి 5 పడగల శేషనాగ్ అయితే ఇచ్చేసిండు. మళ్ళీ గణపతి పైన కూడా మనకి శివుడు అయితే ఇచ్చేసిండు, లింగం అయితే ఉన్నది. ఇంకో కిందనేమో నందీశ్వరుడు చూసిరు కదా, నందీశ్వరుడు ఎట్లున్నాడో. మళ్ళీ ఈ కొమ్ములో కూడా మనకి గజ్జలు అయితే వచ్చేసినాయి. కొమ్ములు డీటెయిలింగ్ కానీ ఖతర్నాక్ ఉన్నది. ఈ నందీశ్వరుని చూడేసేయండి ఎట్లున్నాడో. మళ్ళీ కిందనేమో మనకి పర్వతాలు అయితే టైప్ ఇచ్చేసిండు. ఇక్కడ చిన్న మూషికుడు అయితే ఇచ్చేసిండు. మూషికుడు వచ్చేసి ఒక జానడు ఉంటాడు. సిట్టింగ్ పొజిషన్ అయితే మస్తు అంటే మస్తు ఉన్నది. ఒకసారి ఆ డీటెయిలింగ్ ఫినిషింగ్ వర్క్ అయితే యూజ్ చేయండి, ఖతర్నాక్ ఉన్నది. నాకైతే గణపతి అయితే మస్తు అంటే మస్తు నచ్చింది. ఒకసారి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. గైస్, ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ చూసిరుగా హనుమంతుడు అయితే లేదు, హనుమంతుడు కాదు, పరశురాముడు అయితే గొడ్డెలు పట్టుకొని అయితే ఉన్నాడు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది గణపతి. ఇంకో సోఫా పైన కూర్చున్న గణపతి. మళ్ళీ ఇక్కడేమో మనకి అయోధ్య ఇచ్చేసిండు చూసిరా, జై రామ్ అని ఇచ్చేసిండు. మనకి ఎట్లా అనిపించిందో గణపతి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అటు సైడ్ అయితే మనకి చాలా గణపతులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ చూపించిన చూసారా, అవి అయితే 4 గణపతులు అయితే చూపించిన. మనకి మొత్తం 8 మోడల్స్ ఉన్నాయి. ఇంకొక మోడల్ చూపిస్తా. ఇక్కడ సోఫా పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి విషయం మస్తు అంటే మస్తు డీటెయిలింగ్ ఉన్నది, నీట్గా ఉన్నది. ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఒకసారి గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసేయండి, చాలా డీటెయిల్గా ఉన్నది. మనకి ఇంకో ఇసొంటి ఆర్చ్ అయితే మనకి ఎక్కడ కూడా దొరకదు, అంత డీటెయిలింగ్ ఉన్నది. మనకి ఇప్పుడు లైక్ ఒక పాత టెంపుల్స్ ఉంటాయి చూసినా, పాత టెంపుల్స్ పైన గోడల పైన మనకి ఇసొంటి ఆర్చ్లు అనేటివి కనబడతాయి. ఇక్కడ విషయం ఏంటి, ఒకటి శేషునాగు ఉన్నది. శేషునాగు టైపు డిఫరెంట్గా ఉన్నది. ఇంకో గణపతి ఫేస్ కట్ విషయం మస్తు అంటే మస్తు ఉన్నది. మళ్ళీ ఇక్కడ సోఫా డీటెయిలింగ్ చూడండి, ఆర్చ్ తోటే మనకి రియల్ సోఫా టైప్ అయితే ఇచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది గైస్. గణపతి ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ ఈ గణపతి చూసేయండి, ఈ టవాల్ ఉంటే చూసిర్రా, ఈ ధోతి అయితే రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ వేయకముందే ఎట్లా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ పిల్లో చూసేయండి, పిల్లో అయితే ఒరిజినల్ పిల్లో లెక్క అయితే మనకి కూర్చున్నట్టయితే ఇచ్చేసిండు. మస్తు అంటే మస్తు ఉన్నది. ఇది ఒక సోఫా పైన కూర్చున్న గణపతి అయితే ఎట్లా అనిపించింది. ఇంకో ఈ గణపతి చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెడీకి ఇష్టం కామెడీ చేయండి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ ఈ లైన్లో ఉన్న ప్రజెంట్ గణపతులు అన్నీ అవే. ఇక్కడ ఒక గణపతి ఉన్నాయి, చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళైతే చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే గణపతులు అయితే వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు 5 గణపతులు చూపించిన కదా, ఇంకొక గణపతి ఉన్నది. ఇక్కడ ఒకటి పరశురాముడు గణపతి ఉంది, అది ఆల్రెడీ మీకు చూపించిన. ఇక్కడ సోఫా గణపతులు ఉన్నాయి.
ఇంకా ఇక్కడ ఒక గణపతి ఉన్నది. గణపతి కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. ఖాళీ పీఠ పైన కూర్చున్నట్టు అయితే వచ్చేసాడు. మళ్ళీ అక్కడేమో మనకి సింహాసనం ఇచ్చేసాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే సింహాసనం ఇచ్చేసాడు. ఈ గణపతి ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet దాకా ఉంటుంది. గణపతి ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అట్లనే మనకి ఇంకో ఇక్కడ ఒక చిన్న గణపతి అయితే ఉన్నది. ఈ గణపతి కిరీటం అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి లైక్ వెంకటేశ్వర స్వామికి ఉంటుంది చూసిరా, సేమ్ అదే కిరీటం టైప్ అయితే ఇచ్చేసిండు. మళ్ళీ కిరీటంకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా డీటెయిల్ వర్క్ అయితే ఇచ్చేసిండు. మళ్ళీ ఈ గణపతికి చిన్న హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 5 feet దాకా ఉంటుంది. కానీ జ్యువెలరీ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇచ్చేసిండు. ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చిన్నపిల్లలు అయితే మస్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి పీట పైన కూర్చున్నది. ఈ గణపతికి ఈ హైట్ వచ్చేసి మనకు ఒక 5 feet దాకా ఉంటుంది. కానీ 5 feetsలోనే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే ఇచ్చేసిండు. ఒకసారి చెవులు చూసేయండి, చెవులు అయితే చాలా డిఫరెంట్ ఉన్నది. ఇంకా జ్యువెలరీ వర్క్ డీటెయిలింగ్ అయితే ఖతర్నాక్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఒక్కొక్క ఆర్చ్కి ఒక్కొక్క డీటెయిలింగ్ తోటి అయితే వీళ్ళు ఇచ్చేసారు, ఎక్కడ మిస్ కాకుండా. ఈ గణపతి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకేమైనా గణపతులు ఇవ్వడం చూసాగా. సో గైస్ ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా టచ్ చేయండి. ఇవే కాదు ఇంకా మంచి గణపతులు అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో వచ్చేసేయండి కొరట్లలో చిన్న గణపతులు కూడా తయారవుతున్నాయి. ఎట్లా అనిపించినాయి గణపతులు చూడుతుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో గైస్ ప్రజెంట్ అయితే ఇంక ఇవే గణపతులు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ అయితే వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది. ఒక్క 1 weekలో మనకి కంప్లీట్ పెయింటింగ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుంది. రెడీ టు బుకింగ్ ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఈ గణపతి మీకు నచ్చిందనుకో డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది SML Vlogs అని, అందులో నాకు పోస్ట్ చేసిరంటే నేను దగ్గరుండి అయితే ఆర్డర్స్ అయితే చేపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మన ఛానల్ చూపించాలంటే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో గణపతి ఎట్లా ఇచ్చిందో చూసారు కదా. ఇప్పుడైతే మళ్ళీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోయింది. జై గణేష ఉంటున్నాం మళ్ళా.